వాట్ మేక్స్ తారక్ గారు స్పెషల్? రేపంటే దేవరాజ్ సినిమా రిలీజ్ అవుతుంది అండ్ ఎవ్రీబడి ఆర్ హైప్డ్ అబౌట్ ఇట్. బట్ దిస్ వీడియో ఇస్ నాట్ అబౌట్ దాట్. నేను ఇంకా కొంచెం ఫండమెంటల్ గా డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. బికాస్ నేను జెన్యూన్ గా బిలీవ్ చేస్తా దట్ వాట్ హీస్ అచీవ్డ్ ఇస్ కమెండబుల్ అని. అండ్ యాజ్ ఆర్డినరీ పీపుల్, యాజ్ కామన్ సిటిజన్స్, యాజ్ వర్కింగ్ క్లాస్ సిటిజన్స్, నీ లైఫ్ ఆర్డినరీ అయినా దాన్ని ఎక్స్ట్రాడినరీగా మార్చడానికి ఆయన లైఫ్ నుంచి మనం నేర్చుకోవాల్సిన లెసన్స్ ఎన్నో ఉన్నాయి. ఈ వీడియోలో మనం దాని గురించి మాట్లాడుతున్నాం, పర్సనల్ లైఫ్ నుండి ఫిల్మోగ్రఫీ వరకు. అండ్ ఈ వీడియో ఎండ్కి వచ్చేసరికి డెఫినెట్లీ ఒక 3 విషయాలు అయితే డెఫినెట్లీ నేర్చుకుంటాం, వెదర్ యు ఆర్ ఎన్ ఎన్టీఆర్ ఫ్యాన్ ఆర్ నాట్. సో నేను పర్సనల్ గా ఐ డోంట్ ఐడెంటిఫై యాజ్ అ ఫ్యాన్ ఆఫ్ ఎనీబడి, ఒక పర్టికులర్ పర్సన్ కానీ కాదు. నాకు అందరూ ఇష్టమే అండ్ అందరిలోనూ నాకు నచ్చిన క్వాలిటీస్ నేను తీసుకుంటా అండ్ మనందరూ అలాగే ఉండాలని నమ్ముతా. అందుకే ఈ వీడియో న్యూట్రల్ గా ఉండబోతుంది, అన్బయాస్డ్ గా ఉండబోతుంది. అండ్ ఇలాంటి వీడియో వల్ల కూడా నీ లైఫ్ లో, నీ క్యారెక్టర్ లో, నీ థింకింగ్ లో, నీ థాట్ ప్రాసెస్ లో ఒక పాజిటివ్ ఇంపాక్ట్ వస్తే అంతగానే ఏం కావాలి. ఐ కీప్ బ్రింగింగ్ డైలీ కాంటెంట్ యూ. రోజు ఒక 5-10 నిమిషాలు నాతో స్పెండ్ చేయి, నీ లైఫ్ లో డిఫరెన్స్ నువ్వే గమనిస్తావు. అండ్ దానికి నువ్వు చేయాల్సింది ఏం లేదు, దేర్ ఇస్ అ సబ్స్క్రైబ్ బటన్. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకో అండ్ వీలైనంత వరకు ఈ వీడియోని షేర్ చేయి. బికాస్ మనం అందరం కలిసి పెరగాలి యాజ్ ఎ బెటర్ సొసైటీ. తారక్ గారు లైఫ్ లోకి వెళ్ళాలంటే మనం ఒక కాంటెక్స్ట్ సెట్ చేయాలి, ఫండమెంటల్స్ నుంచి అర్థం చేసుకోవాలి. ఆయన ఒక డెవిల్స్ అడ్వకేట్ లా ప్లే చేయాలంటే తారక్ గారు ఇండస్ట్రీకి ఎంటర్ అయినప్పుడు ఆయన పేరుతో పాటు మనకు వినబడే 2 మాటలు, నెపోటిజం, క్యాస్ట్ పాలిటిక్స్. ఈ 2 పదాలు ఆయన కెరియర్ లో చాలా వరకు వెంటాడే. వెన్ ఇన్ ఫ్యాక్ట్ ఇట్స్ ద ఆపోజిట్. నేను దీంట్లోకి డీప్ గా వెళ్ళదలుచుకోవట్లేదు కానీ హిస్ ఎంటైర్ జర్నీ స్విమ్మింగ్ అక్రాస్ ద టైడ్. బిగినింగ్ లో తనకి యూనివర్సల్ యాక్సెప్టెన్స్ రాలేదు, బోత్ ఫ్రమ్ విత్ ఇన్ ద ఫ్యామిలీ అండ్ అవుట్ సైడ్ ఇట్. పొలిటికల్ గాను, సినిమాల పరంగా. ఇన్ఫాక్ట్ తను స్టార్ట్ అయినప్పుడు ఒక రెగ్యులర్ పర్సన్ లాగే స్టార్ట్ అయ్యారు. ఆయన చిన్నప్పుడు చేసిన 2 క్యారెక్టర్స్ పక్కన పెడితే, ఐ థింక్ బ్రహ్మర్షి విశ్వామిత్ర అండ్ బాలరామాయణం, ఈ 2 సినిమాలు పక్కన పెడితే తన ఫస్ట్ సినిమా రావడానికి he approached each and every production office. ఎందుకంటే చదువు మీద దృష్టి లేదు, he always wanted to become an actor. సో ఒక 17-18 years ఉన్నప్పుడు దిస్ కైండ్ ఆఫ్ ఫైర్, దిస్ కైండ్ ఆఫ్ నాకు ఇది కావాలి అంటే నేను వెళ్ళి అడగాలి అనే యాటిట్యూడ్ ఉంది చూసారు, అది చాలా ఇంపార్టెంట్. మనకు కావాల్సింది ఎవడో మనకి ఇవ్వడు, మనం వెయిట్ చేస్తూ కూర్చోకూడదు. గో అవుట్ దేర్, స్టెప్ ఆన్ టు ద రోడ్ అండ్ ఆస్క్. దీని గురించి మాట్లాడుతుంటేనే నాకు వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్స్, తారక్ గారిది కాదు, సూర్య సన్ ఆఫ్ కృష్ణ అని చెప్పి, అందులో కూడా సూర్య గారు ఈ మాట అంటారు, నీకు ఏదైనా కావాలంటే రోడ్ ఎక్కు, ప్రయత్నించు, నీకు దొరకందంటూ ఏది ఉండదని. దట్ ఈస్ ట్రూ. అండ్ ఇన్ఫాక్ట్ హిస్ డెబ్యూ ఫిల్మ్ ఈజ్ నాట్ అ సక్సెస్. అది ఇట్ వెంట్ అన్నోటిస్డ్. కాకపోతే ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, హిస్ డైలాగ్ డెలివరీ, అదంతా ఇట్ కాట్ అటెన్షన్. టేబుల్స్ ఎప్పుడు టర్న్ అయ్యాయంటే వెన్ హీ డిడ్ దిస్ ఫిల్మ్ కాల్డ్ స్టూడెంట్ నంబర్ 1 విత్ రాజమౌళి గారు. ఐ థింక్ ఆ సినిమా సెప్టెంబర్ 2001 రిలీజ్ అయింది అండ్ ఇట్స్ ఎ సక్సెస్. తారక్ గారిని, రాజమౌళి గారిని మ్యాప్ లో పెట్టింది. అండ్ ఈ సినిమా తర్వాత కూడా ఇమ్మీడియట్ సక్సెస్ లేని చూడలేదు. ఇట్ ఈస్ ఫాలోడ్ బై అ ఫ్లాప్. బట్ ఆయన ఒక జెన్యూన్ సూపర్ స్టార్ ని చేసింది మాత్రం సింహాద్రి అనే సినిమా. ఆ సినిమా నేను చాలా చిన్నోడిని, ఆ సినిమా థియేటర్ లో చూడటం నాకు ఇప్పటికీ గుర్తుంది. ఇట్స్ ఎ ఫెంటాస్టిక్ ఫిల్మ్, స్పెషల్లీ పోస్ట్ ఇంటర్వెల్. మీలో కూడా చాలా మంది థియేటర్ లో చూసే వయసులో ఉన్నారో లేదో నాకు తెలియదు, నాకు కింద కామెంట్స్ చెప్పండి. థియేటర్ లో చూసిన వయసులో ఎంతమంది ఉన్నారు, సింహాద్రి సినిమాని ఎంతమంది థియేటర్ లో చూసారని. బికాస్ దట్స్ అ జెన్యూన్ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్. ఒక కామన్ ఆడియన్స్ కి, ఒక రెగ్యులర్ పర్సన్ కి ఒక అడ్రినలిన్ రష్ ఇచ్చిన సినిమా అది. బట్ దెన్ ఒక మిత్ ఉంది, ఇట్స్ కాల్డ్ ద రాజమౌళి కర్స్ అని చెప్పి. అంటే రాజమౌళి గారితో ఎవరైనా ఏదైనా సినిమా చేస్తే ఇమీడియట్ గా సక్సెస్ అవ్వదు అని చెప్పి ఒక మూఢనమ్మకం ఉంది. ఇన్ఫాక్ట్ సింహాద్రి తర్వాత చాలా ఫిల్మ్స్ లైన్ గా దే డిడ్ంట్ డూ వెల్. ఇలాంటి టైంలో ఒక అవుట్ సైడర్ గా చూస్తే బేసిక్ అనిపిస్తుందేమో కానీ ఆయన ఏజ్ లో, ఆ టైంలో ఆయన చూసిన సక్సెస్ తర్వాత ఇన్ని ఫెయిల్యూర్స్ చూడడం అనేది ఇట్స్ నాట్ అ కామన్ థింగ్ అన్లెస్ యూ హ్యావ్ అ వెరీ స్ట్రాంగ్ ఎమోషనల్ మెచ్యూరిటీ. దాన్ని దాటి నిలబడగలగడం, సకంబ్ అవ్వకపోవడం. దిస్ ఇస్ ద రైట్ వర్డ్, సకంబ్ అవ్వలేదు ఎక్కడ. చాలా ఇంపార్టెంట్. లాట్ ఆఫ్ మూవీస్ కేమ్ అండ్ వెంట్, బట్ ఒక డెసిషన్ తీసుకోవాలి, నా బాడీ ఇలా ఉండకూడదు, ఫిట్నెస్ మీద ఫోకస్ చేయాలి, అండ్ హ్యావ్ టు లూజ్ వెయిట్ అని డిసైడ్ అవ్వడం ఒక వంతు అయితే, see a lot of people decide నాకు ఇది కావాలి లైఫ్ లో, I want to become this in life, I want to achieve this in life, నాకు ఇది కావాలి, నేను ఇది చెయ్యాలి, నాకు ఇంత డబ్బులు కావాలి, నేను ఇన్ని సైట్లు కొనేయాలి, లేదా నేను సన్నబడిపోవాలి, నాకు 6 ప్యాక్ రావాలి అని 199 మంది డిసైడ్ అవుతారు. బట్ దాని యాక్షన్స్ లో పెట్టడం అనేది ఈజ్ వాట్ మేక్స్ యూ స్పెషల్. సో ఆయన డిసైడ్ అవడంతో పాటు ఈ పుట్ ఇన్ ద ఎఫర్ట్, ఎందుకంటే హీస్ గెటింగ్ యూనివర్సల్ యాక్సెప్టెన్స్ పబ్లిక్ నుంచి. సో అంత యాక్సెప్టెన్స్ మన వైపు వచ్చినప్పుడు మనం ఒక అడుగు వెనకేయకూడదు, మనం మాక్సిమం ఎంత వీలైతే అంత చేయాలి టు మేక్ అస్ లుక్ ద బెస్ట్ అని ఆ ఎఫర్ట్ పెట్టడం అనేది ఇట్స్ ఎ కమెండబుల్ జాబ్. దాని రిజల్టే యమదొంగ మూవీ. అగైన్ దట్ ఈస్ ఫాలోడ్ బై అ లాట్ ఆఫ్ ఫ్లాప్స్ అండ్ మీడియోకర్ కెరియర్ చాయిసెస్. బట్ జనాల నుంచి వచ్చిన యాక్సెప్టెన్స్ చూసారు, అది ఎక్కడ తగ్గలేదు. That's always intact. People have always loved him, both as a performer and as a person. And manandra accept cheyagalatam is post Yamadonga, Pre-Temper is a series of mediocre films. And ikkada ayani chuste naku oka మాట చెప్పాలని ఉంది. జనాలు ఇచ్చిన యాక్సెప్టెన్స్ ఇన్ మైండ్ లో పెట్టుకోండి. యాక్సెప్టెన్స్ ఇన్ స్పైట్ ఆఫ్ మీడియోక్రిటీ ఇస్ అ సైన్ ఆఫ్ సిన్సియరిటీ. అది నేను కూడా యాజ్ అ పర్సన్ చాలా బలంగా నమ్ముతా. ఐ నో ఐఎమ్ నాట్ పర్ఫెక్ట్. నా కాంటెంట్ క్రియేషన్ జర్నీలో లాట్ ఆఫ్ మీడియోకర్ వీడియోస్ ఆర్ దేర్, బట్ మీ నుంచి యాక్సెప్టెన్స్ వచ్చింది. ఐ యూస్ టు వండర్ వాట్ మేక్స్ మీ స్పెషల్, వాట్
వాట్ డిడ్ ఐ డూ ఇన్ స్పైట్ ఆఫ్ నాట్ బీయింగ్ ఏబుల్ టు గివ్ ద బెస్ట్ వీడియో? జనాలు ఎందుకు ఓన్ చేసుకున్నారు అని క్వశ్చన్ చేసుకుంటే, ఎవరైతే అదర్ ఎండ్ లో ఉంటారో, ఎవరైతే కన్స్యూమర్ ఉంటారో, ఎవరైతే ఆ పర్సన్ హూస్ కన్స్యూమింగ్ యువర్ కాంటెంట్ ఉంటాడో, హీస్ అ వెరీ స్మార్ట్ గై. తను ఏదైనా చూసినప్పుడు ఒక కనెక్షన్ ఎలా బిల్డ్ అవుతుంది అంటే, వెన్ ద పర్ఫార్మర్ ఆర్ అ కాంటెంట్ క్రియేటర్ ఆర్ అన్ యాక్టర్ ఈస్ వెరీ సిన్సియర్, అది సమ్హౌ ఇట్ కట్స్ త్రూ ద స్క్రీన్. అది సిల్వర్ స్క్రీన్ అయినా, నీ మొబైల్ స్క్రీన్ అయినా, అది కట్ అవుతుంది. ఇట్ కట్స్ అక్రాస్ అండ్ ఇట్ రీచెస్ ద రిసీవర్. అది అలా రిసీవ్ అయినప్పుడు ఒక కనెక్షన్ ఏర్పడుతుంది. తారక్ గారికి అదే జరిగిందని నేను చాలా బలంగా నమ్ముతాను. ఎందుకంటే ఆ టైంలో లాట్ ఆఫ్ ఫిల్మ్స్, నాట్ జస్ట్ 1, నాట్ జస్ట్ 2, నాట్ జస్ట్ 3, అప్ అంటిల్ టెంపర్, కంటిన్యూస్ మీడియోక్రిటీ, బట్ దెన్ పీపుల్ వర్ వెయిటింగ్ పేషెంట్లీ. అండ్ ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ కూడా. దట్స్ వెన్ టెంపర్ కేమ్. అండ్ మనందరం వి ఆల్ అగ్రీ, తారక్ గారు కెరియర్ చాయిసెస్ ఆర్ నాట్ ద సేమ్ పోస్ట్ టెంపర్. టెంపర్ తర్వాత ఎవ్రీ ఫిలిం ఆయన ఒక యాక్టర్ లా డెవలప్ అయ్యారు. ప్రతి సినిమాకి ఒక మెట్ ఎక్కుతూనే ఉన్నారు. అండ్ ఇట్స్ ఆల్వేస్ వన్ స్టెప్ ఎట్ ఎ టైమ్. అప్ టిల్ దిస్ మూమెంట్, అప్ టిల్ దిస్ పాయింట్. టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గరాజ్, అరవింద సమేత, RRR, 5 ఫెంటాస్టిక్ ఫిల్మ్స్, 5 ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్సెస్. సో యు నో వాట్ దిస్ ఇస్ సైన్ ఆఫ్? ఆడియన్స్ కి ఒక యాక్టర్ రెస్పెక్ట్ ఇచ్చినప్పుడే అంత ఎఫర్ట్ పెడతారు. నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫిజికాలిటీ, బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కెరియర్ చాయిసెస్ ఆల్సో. సినిమా చాయిసెస్ లో కూడా చూసిన వాళ్ళని లైట్ తీసుకోకుండా, చూసిన వాళ్ళకి ఒక రెస్పెక్ట్ ఇచ్చి, ఆ రెస్పెక్ట్ మైండ్ లో పెట్టుకొని పని చేస్తేనే అలాంటి అవుట్పుట్ వస్తుంది. అండ్ వీ ఆల్ కెన్ అగ్రీ, తారక్ గారు డిడ్ దట్ ఇన్ హిస్ కెరియర్ చాయిసెస్, ఇన్ హిస్ ఫిల్మ్ చాయిసెస్. అండ్ ఏదో ఇప్పుడు మనం మాట్లాడినంత సింపుల్ గా అయితే వెళ్ళలేదు ఎంటైర్ కెరియర్, బికాస్ దాని అండర్లయింగ్ గా మనకి తెలియకుండా హీ వెంట్ త్రూ a lot of personal struggle. In fact, ఈ వీడియో మొత్తంలో నాకు బిగ్గెస్ట్ టేక్ అవే మీకు ఏదైనా ఉండాలి అంటే, ఐ థింక్ నేను ఇక్కడ నుంచి చెప్పబోయేదే ఉంటుంది. బిగినింగ్ నుంచి ఇట్ వాజ్ నాట్ ఈజీ, ఇట్ వాజ్ ఆల్వేస్ స్విమ్మింగ్ అగైన్స్ ద టైడ్. అంటే ఫ్లో ఒక వైపు వెళ్తుంటది, నిన్ను ఒక మీడియోక్రిటీ వైపు తోసేయడానికి, నిన్ను ఒక డిప్రెషన్ లోకి తోసేయడానికి, లేదా నిన్ను నీ డెస్టినేషన్ కి రీచ్ అవ్వకుండా ఎక్కడో ఒక కార్నర్ లో పెట్టడానికి ఒక టైడ్ వెళ్తుంటది. అన్లెస్ యూ స్విమ్ అక్రాస్ ద టైడ్, నువ్వు దానికి అగెయిన్స్ట్ గా నువ్వు వెళ్లాల్సిన దానికన్నా డబుల్ ఎఫర్ట్ పెట్టి వెళ్తే తప్పితే చాలా మంది వాళ్ళ డెస్టినేషన్ రీచ్ అవ్వలేరు. అండ్ ఐ థింక్ తారక్ గారు హ్యాడ్ టు డూ ఇట్. అది చాలా తక్కువ మందికి ఉంటుంది. ఎందుకంటే చాలా మందికి, దిస్ ఇస్ విత్ నో డిస్రెస్పెక్ట్ టు ఎనీ వన్, బట్ అ లాట్ ఆఫ్ పీపుల్ వాళ్ళకి లైఫ్ అంతా సెట్ అయి ఉంటుంది. ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ జంప్ ఇన్ టు ద స్విమ్మింగ్ పూల్. నువ్వు ఎక్కడికైతే డెస్టినేషన్ ఉందో అక్కడికే ఫ్లో పట్టుకెళ్తుంటది. నువ్వు కొంచెం ఎఫర్ట్ పెట్టి ఆ ఫ్లో సపోర్ట్ కొంచెం తీసుకొని వెళ్ళిపోవచ్చు. బట్ కొంతమందికి లైఫ్ ఇస్ టఫ్. అది అనుభవించడానికి తెలుస్తుంది. మీలో కూడా చాలా మంది ఉంటారు, మీరు చేస్తున్న పని, మీరు చేస్తున్న గోల్ రీచ్ అవడానికి రెగ్యులర్ గా కానీ ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. నేను నన్ను కూడా అదే కేటగిరీలో పెడతా. లైఫ్ వాజ్ నెవర్ ఈజీ, బట్ మనం వదిలే బాపతి కూడా కాదు. బిగినింగ్ లో చెప్పినట్టే ఆయన ఇనిషియల్ లైఫ్ లో జరిగిన ఆ పర్సనల్ ఇష్యూస్ లోకి డెప్త్ లోకి నేను వెళ్ళాలనుకోవట్లేదు. ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు ద డెప్త్స్ ఆఫ్ దట్. పీపుల్ హూ ట్రూలీ అడ్మైర్ హిమ్ నో దట్ ఆయనకి బిగినింగ్ లో కూడా యూనివర్సల్ యాక్సెప్టెన్స్ రాలేదు. బట్ దెన్ కరెక్ట్ టాలెంట్ ఉంది, లోపల ఫైర్ ఉంది కాబట్టి డెఫినెట్లీ సస్టైన్ అయ్యారు. బట్ దెన్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ there is always a personal loss. అది వాళ్ళ అన్నయ్య గారు యాక్సిడెంట్ లో చనిపోవడం కావచ్చు, వాళ్ళ నాన్నగారు యాక్సిడెంట్ లో చనిపోవడం కావచ్చు, ఇన్ అ వెరీ షార్ట్ స్పాన్. అలాంటి పర్సనల్ లాస్ ని తట్టుకొని నిలబడడం అనేది ఇట్స్ నాట్ అ స్మాల్ థింగ్. అది కూడా ఎక్కడ నాట్ లూజింగ్ ఫోకస్. సో మన లైఫ్ లో కష్టం ఉంటది, ఒక కష్టం వస్తుంది, అది అడిగి రాదు, చెప్పకుండా మన తలుపు తడుతుంది. తట్టినప్పుడు మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఆప్షన్ నెంబర్ 1, గివ్ ఇన్ టు దట్, ఫర్గెట్ ఎవ్రీథింగ్, లెట్ ఇట్ టేక్ యూ ఓవర్. ఆ సాడ్నెస్ లోకి వెళ్ళిపోవడం ఒక ఆప్షన్ అయితే, రెండో ఆప్షన్ ఇస్ టు గ్రీవ్ ఇన్ సైలెన్స్, స్టే సైలెంట్ అండ్ లెట్ యువర్ వర్క్ స్పీక్. తారక్ గారిలో నాకు బాగా నచ్చింది అదే. ఎటువంటి బాధ వచ్చినా హీ గ్రీవ్స్ ఇన్ సైలెన్స్, బట్ ఎక్కడ వర్క్ ని సైడ్ ట్రాక్ పట్టనివ్వరు. మనల్ని లైఫ్ లో 100 మంది 100 మాటలు అనొచ్చు, అది మనం నచ్చకపోవడం వల్ల అవ్వచ్చు, మన అందరికీ నచ్చాలని రూల్ ఏం లేదు. బట్ మనం ఆ మాటల్ని హార్ట్ లోకి తీసుకొని బాధపడిపోవడం ఒకటైతే, ఆ మాటల్ని ఫ్యూయల్ చేసి పాజిటివ్ గా ఛానలైజ్ చేసి నీ పనిలో దాన్ని పెట్టి నీ పని మాట్లాడాలి అని అనుకోవడం ఒకటి. తారక్ గారు డిడ్ దట్. అందుకే ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా ఫిల్మ్ అవుట్పుట్ లో, ఫిల్మ్ క్వాలిటీలో, అంటే తన పనిని ఏదైతే నమ్ముకున్నారో ఆ పని రిజల్ట్ లో దాన్ని రిఫ్లెక్ట్ అవ్వనివ్వలేదు, విచ్ ఇస్ అ ఫెంటాస్టిక్ థింగ్. మనందరం నేర్చుకోవాల్సింది. ఇవన్నీ చెప్తూ అసలు ఇంపార్టెంట్ విషయం మర్చిపోయా. ఆల్మోస్ట్ ఒక లైఫ్ థ్రెటనింగ్ యాక్సిడెంట్ హ్యాపెండ్, ఐ థింక్ May 2009 లో అనుకుంటా. దాన్ని కూడా తట్టుకొని, ఫిజికల్ ఇంజురీస్ అయినా కూడా దాన్ని కూడా తట్టుకొని చాలా బలంగా నిలబడ్డా. వి ఆల్ నో RRR యాజ్ ఎ ఫిల్మ్ ఇట్స్ ఫ్లాలెస్. అంటే ఒక స్క్రీన్ ప్లే పర్స్పెక్టివ్ లో చూస్తే, ఇన్ఫాక్ట్ ఇట్స్ భీమ్ స్టోరీ. మనం భీమ్ స్టోరీనే పట్టుకొని వెళ్తాం, దాని ఇంటర్ట్వైన్ అవుతూ సీతారామరాజు స్టోరీ వస్తుంది. సో ఇట్స్ అ బ్యూటిఫుల్ బ్లెండ్. బట్ జస్ట్ త్రూ క్లైమాక్స్ ఎలివేషన్ చూసి లాట్ ఆఫ్ పీపుల్ మిస్అండర్స్టూడ్ ఇట్, ఆ సినిమాని, ఆ సినిమా ఇంపాక్ట్ ని. ఈవెన్ దట్ డిడ్ నాట్ స్టాప్ హిమ్. నౌ అగైన్ వెన్ ఎవ్రీథింగ్ ఈస్ అగైన్స్ట్ హిమ్, రాజమౌళి గారి సినిమా తర్వాత హీఈస్ నౌ స్విమ్మింగ్ అక్రాస్ ద టైడ్. రేపు దేవర అనే సినిమా రిలీజ్ అవుతుంది. ఆ సినిమా ఎలా ఉండబోతుందో నాకు తెలియదు, అండ్ ఆ సినిమా గురించి రిలీజ్ కి ముందే నేను మాట్లాడదలుచుకోవట్లేదు. బట్ అది ఎలా ఉన్నా తారక్ గారు
is swimming across the tide, across Rajamouli curves. And from the community of Ageood, from the family of Ageood, manandaram kalsi మేమందరం మీకు all the very best చెప్తున్నాం for tomorrow. Have a blast at the theatres, Tarak garu. You deserve all the success. And ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ I really hope we can take something positive from his life and అది మన లైఫ్ లో పెట్టి ఛానలైజ్ చేయగలుగుతాం, మన లైఫ్ ని ఇంకా బెటర్ చేసుకోగలుగుతాం అని నేను చాలా బలంగా నమ్ముతున్నాను. వాట్ డూ యూ ఫీల్, వాట్ ఆర్ యువర్ థాట్స్? కింద కామెంట్స్ రాయండి. ఐ వాంట్ టు నో. అండ్ ఇన్ఫాక్ట్ మీరు ఆయన సినిమాలో మీకు బాగా నచ్చిన సినిమా అండ్ యువర్ ఫేవరెట్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ తారక్ గారు నాకు కింద కామెంట్స్ రాయండి. ఐ వాంట్ టు రీడ్. లెట్ us మేక్ దిస్ ఎ ఫోరం ఆఫ్ పాజిటివ్ థాట్స్. మీరు ఆయన నుంచి ఏం నేర్చుకున్నారు అది కూడా రాయండి. నేను నెక్స్ట్ ఏ వీడియో మీద పనిచేయాలనుకుంటున్నారు అది కూడా రాయండి. అండ్ కొత్తగా వచ్చిన వాళ్ళందరికీ జస్ట్ గివ్ మీ 10 minutes ఆఫ్ యువర్ టైమ్ అండ్ సీ యువర్ లైఫ్ చేంజ్. కొత్తగా వచ్చిన వాళ్ళు డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ దిస్ వీడియో టు మాక్సిమం పీపుల్. మనందరం కలిసి పెరగాలి, మనందరం కలిసి ఎదగాలి. రైజ్ అబౌవ్ ఇన్సెక్యూరిటీస్, రైజ్ అబౌవ్ అన్ఫేవరబుల్ కండిషన్స్, రైజ్ అబౌవ్ హేట్. ఏజోడ్ అంటే మనం. జై హింద్.